తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యము 6, అవమానము 3. ఈ ఏడాది మీ జీవితంలో అనేక విజయాలను సూచిస్తుంది. శని షష్టమంలో సంచరించడం వల్ల నిర్ణయాలకు తిరుగు ఉండదు. రాజయోగం సూచితం. మరియు జూన్ 2 వరకు గురువు భాగ్యస్థానంలో ఉండడం తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. విదేశీయానానికి, ఉన్నత విద్యలకు తగిన సమయం అని చెప్పవచ్చు. జూన్ నుంచి గురువు 10వ ఇంటికి మారిన వృత్తిలో మాత్రం స్థిరత్వం ఉంటుంది. ఈ దశలో ఏకాగ్రత చాలా అవసరం. కేతువు లాభస్థానంలో ఉండడంతో ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందుతారు. రాహు పంచమ స్థానంలో ఉన్న పిల్లలు వికాసం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అక్టోబర్ తర్వాత గురువు లాభస్థానానికి చేరుకుంటాడు. దత్తాత్రేయ స్తోత్రం మరియు గురుచరిత్ర పారాయణం చేస్తే మీకు మేలు జరుగుతుంది.